జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆయన సంక్షేమ పథకాలు అన్నీ అందరికీ అందరికీ అందేటట్టుగా చేశాడు కాబట్టి ఆయనకే వచ్చింది, ఆయనే గెలుస్తాడని నమ్మకం. అది వాళ్ళు కష్టపడకుండానే వాళ్ళు నేరుగా వాళ్ళ ఇంట్లోనే వాలంటీర్ల ద్వారా వాళ్ళ పథకాలు అన్నీ అందేటట్టుగా ఏర్పాటు చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డే వస్తాడు. అన్ని ఉచిత పథకాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులను చేస్తున్నారని. అవును, నెక్స్ట్ వచ్చే వాళ్ళు కూడా ప్రతిపక్షం కూడా వాళ్ళు కూడా పథకాలు ఇస్తానని అంటున్నారు కదా. ఇంక ఎవరు తక్కువ ఉన్నారు? అది ఉచిత పథకాలు వాళ్ళు వీళ్ళు ఒకటే హామీలు ఇస్తున్నారు కదా. సర్వేల ప్రకారంగా చంద్రబాబు నాయుడు వస్తాడనేటువంటి ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. మీ యొక్క అభిప్రాయం దాని మీద? చంద్రబాబు నాయుడు వచ్చేదానికి ఏంటంటే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ అంతకుముందు గతంలో చూస్తున్నారు కాబట్టి ఈయన చేసినట్టుగా ఆయన చేయడమని జనాలకి ఒక అభిప్రాయం. అది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు ఆ మేనిఫెస్టో మొత్తం కంప్లీట్ చేశారని మీరు అనుకుంటున్నారా? సరే, కొన్ని పరిస్థితులను బట్టి కొన్ని చేయగలరు, కొన్ని చేయలేరు. కాబట్టి నిరుపేదవాళ్ళకి మాత్రం ఖచ్చితంగా చేసే పని ఖచ్చితంగా చేయగలరు. అదే ఈరోజు 1వ తారీఖు వస్తే పెన్షన్ వచ్చేసి ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అయితే అది లేదు. దాని మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? అదే ఈసీ కమిషనరు వాలంటీర్ని ఇవ్వద్దన్నారు కాబట్టి అది బాగా ఇబ్బందిగానే ఉంది. అది మరి ప్రతిపక్ష వాళ్ళు కూడా దానికి వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. అదే ఓకే, థ్యాంక్ యూ.